మనతో జాయిన్ అవుతారు విద్యార్థి సంఘ పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు నవీన్ రెడ్డి. వెల్కమ్ వినయ్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అన్న. చూస్తున్నారు రెజోనెన్స్ భాగవతాన్ని మొదటి నుంచి. మేము ఏదైతే విద్యార్థులకు అక్కడ హాస్టల్లో ఫెసిలిటీస్ కనీసం అక్కడ ఉన్న పరిస్థితి, విద్యార్థుల భోజనం విషయంలో తీసుకున్నట్లయితే అక్కడ మెయింటెనెన్స్ అరకొర వసతులు తీసుకోవచ్చు, కనీస పార్కింగ్, కనీసం పిల్లలకు ఆడుకోవడానికి గేమ్ కానీ, ఇరుకు గదుల్లో బెడ్స్ కానీ, ఫుడ్ కానీ, కనీసం వెంటిలేషన్ లేని పరిస్థితి, ఒక ఫైర్ సేఫ్టీ లేని పరిస్థితి, అనుమతులు లేని పరిస్థితి, ఇంటర్ బోర్డు కనీస అనుమతులను కూడా తుంగలో తొక్కి విద్య మేనేజ్ చేస్తూ వీళ్ళు చేస్తున్న ఈ తప్పుల భాగవతాన్ని కూడా మేనేజ్ చేస్తూ ఇప్పుడు కూడా ఇంత జరిగినా కూడా V5 న్యూస్ రోజుకొకటి బయటికి తీసినా కూడా ఇంకా నేను మేనేజ్ చేయొచ్చు, మనీతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి వ్యవస్థనే మేనేజ్ చేసే పరిస్థితికి దిగజారింది ఈరోజు. అలా బయలుదేరుతున్న పరిస్థితి రెజోనెన్స్. ప్రస్తుతం ఇప్పుడు JEE అడ్వాన్స్ లో కూడా ర్యాంకులు ఒకటివైతే ప్రచారం వీలేదు అనేది ఒక భాగవతం బట్టబయలైంది. దీనిపైన ఎలా చూస్తారు మీరు? మీకు ఆ రోజు చెప్పినాను శేఖర్ అన్న, రెజనెన్స్ అనేది మనీ మేనేజ్మెంట్లో దిట్ట. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉంటుందంటే, అవతలడు ఎవడున్నా సరే ఆర్థికంగా మేము చాలా గట్టిగా ఉన్నాం కాబట్టి ఎవడొచ్చినా సరే మనీ మేనేజ్మెంట్తో సమాధానం చెప్పగలమనే ఒక నమ్మకంతో వీళ్ళు పోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది, ఎక్కడ పేరెంట్స్ మోసపోతున్నారంటే, జనరల్గా ఏదైనా ఒక విద్యా వ్యవస్థ స్థాపించినప్పుడు పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ 10th అయిపోయిన విద్యార్థులకు చూసేది ఏంటంటే ఈ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం మనం. దీంట్లో ఎవరికి ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ వస్తున్నాయి, ఏ కాలేజ్ నెంబర్ 1లో ఉంది అని ఎంక్వైరీ చేసి దాని తర్వాత జాయిన్ అవుతారు. సో అది పేరెంట్స్కి దాన్ని ఏ విధంగా చూస్తారంటే ఎయిర్ ర్యాంక్స్ అంటాం మనం, ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ అంటాం. అది నీట్ కానివ్వండి, JEE అడ్వాన్స్ కానివ్వండి. సో దాంట్లో భాగంగానే ఈ పూర్ణ అనే వ్యక్తి ఎంత మ్యానిపులేటర్ అంటే, మీడియాని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాడు అంటే, దాని మీడియాని మ్యానిపులేట్ అవ్వడం కంటే మీడియాకి తప్పుడు సమాచారం ఇవ్వడం. ఇప్పుడు మీడియా అనేది క్షుణ్ణంగా పరిశీలించదు. వీళ్ళకి వచ్చిన ర్యాంక్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి మీడియా అటెండ్ చేస్తుంది. సో దాంట్లో తప్పుడు ప్రచారం. ఇవాళ మీకు వాస్తవంగా నిజాలతో సహా చెప్తాను, ఏదో వినయ్ రెడ్డి చెప్తున్నాడా V5 చెప్తున్నాడా కాదండి. ఇది పేరెంట్స్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. లైవ్ గా పేరెంట్స్ కి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టినా సరే, వీళ్ళ చరిత్ర రెజనెన్స్ వెబ్సైట్లకు వెళ్ళి చూసినా, చైతన్య వెబ్సైట్లకు వెళ్ళి చూసినా సరే, వీళ్ళ చరిత్ర బట్టబయలు. నేను ఎందుకంటున్నానంటే, మీరు ఇక్కడ చూసినట్టయితే బిక్కిన అభినవ్ చౌదరి అండి, ఆల్ ఇండియా 7th ర్యాంక్ ఇన్ JEE అడ్వాన్స్ 2023. బిక్కిన అభినవ్ చౌదరి ఈ పేరుతో సహా చూడండి. ఇది మన ప్రచురించింది కాదండి, ఇట్స్ లైవ్. ఇది నేనేదో అబద్ధం చెప్తున్నాను, మీరేదో అబద్ధం చెప్తున్నాడు కాదు. ఈ అభినవ్ చౌదరి అయిన ఒక వ్యక్తి 7th నుంచి 10th వరకు చైతన్య స్కూల్లో చదువుతాడు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చూసారు మీరు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా చైతన్యలో జాయిన్ అయినాడు. ఆయనకి ఆల్ ఓవర్ ఇండియా 7th ర్యాంక్ వస్తుంది JEE అడ్వాన్స్ లో 2023. అభినవ్ కూడా లైవ్ గా మాట్లాడాడు, ఆ వీడియో కూడా మీరు చూసినారు. ఆయన ఏం చెప్తాడంటే, అన్న నేను చైతన్యకి సంబంధించిన స్టూడెంట్ ని 7th నుంచి 10th వరకు చైతన్య స్కూల్లో చదివాను, ఇంటర్మీడియట్ కూడా చైతన్యలో చదివాను. లైవ్ గా చూసినాం మనం. నాకు చైతన్య ద్వారానే అడ్వాన్స్ లో ర్యాంక్ వచ్చింది 7th ర్యాంక్ అని చెప్పినాడు. నెక్స్ట్ డేనే పూర్ణ ఈ రెజనెన్స్ గ్యాంబ్లర్ అంటాం, మీరు యాజమాన్యం అంటాం, మేము గ్యాంబ్లర్ అంటాం. ప్రెస్ మీట్ పెట్టి ర్యాంక్స్ లేవు కాబట్టి కోటాలో ర్యాంక్స్ లేవు, ఇక్కడ ర్యాంక్స్ లేవు. సో మీరు చూసినట్టయితే మీరు చూడండి, రెజనెన్స్ స్టూడెంట్స్ సెక్యూర్ 8 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ టాప్ 50 అన్నాడు. దాంట్లో JEE అడ్వాన్స్ 2023 రిజల్ట్ చూడండి, ఇక్కడ బిక్కిన అభినవ్ చౌదరి అని ఉంటుంది. కొంచెం పేరు మార్చారు అంతే, పేరు మార్చాడు. అభిషేక్ ఆయన పేరు వచ్చేసి బిఫోర్ చేశారు. ఆయన పేరు వచ్చేసి ఎంటైర్ ఆయన నేమ్ ఏమంటే అభినవ్ చౌదరి. బిక్కిన అభినవ్ చౌదరిని వీళ్ళేస్తే బిక్కిని చౌదరి. ఇక్కడ రెజనెన్స్ వాళ్ళు చూపించేదంటే బిక్కిని చౌదరి. అభినవ్ తీసేసి పెట్టారు. అంటే వీళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు పేరెంట్స్ అనేది లిటర్ వాళ్ళు కొత్త కాదండి ఇది. ఎందుకంటే రెజనెన్స్ అనేది ఎక్కడా కూడా పేరెంట్స్ దృష్టిలో ఉండదు. సో దాన్ని వీళ్ళు ఏం చేయాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఏం చేయాలి అంటే, ర్యాంక్ వచ్చిన వాడిని తీసుకొచ్చి ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇది పేరెంట్స్ కి నిజంగా ఇది పేరెంట్స్ కి వాస్తవానికి తెలియదు. మళ్ళీ దీనికి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడు పూర్ణ అనే వ్యక్తి, ఆల్ ఓవర్ ఇండియా టాప్ 7th ర్యాంక్ మాకు వచ్చిందని చెప్తాడు. అంటే పేరెంట్స్ ని విద్యార్థులు అందరినీ మోసం చేస్తున్నట్టే కదండి. పట్టిన మాటలు వీళ్ళు చెప్పే ఎట్లుంటావంటే, మా అంత తీసి మార్కాన్ లేనంటే మాట్లాడతాడు. అంటే విద్యా వ్యవస్థ వీళ్ళకి కావాల్సింది ఒకటే అండి, పైసలు. అది ఏమన్నా కానివ్వండి, ఏ రకంగానే కానివ్వండి, విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి కావాల్సింది అడ్మిషన్స్, మనీ. ఇది వాస్తవానికి పేరెంట్స్ తెలియదు, పేరెంట్స్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోరు. సో దీన్ని ఎవరిది తప్పిదం అనాలి? మోసం చేస్తున్న పూర్ణాలు అనాలే, మోసపోతున్న పేరెంట్స్ అనాలా? ఇట్లాంటి భాగవతాలకి
తెరలేపుతున్న పూర్ణాన్ని ఏ విధంగా మనం చేయాలి మీరు ఒకసారి చెప్పండి. ఇది పరిస్థితి. ఈ ఫోటో చూపించి కొన్ని వేల అడ్మిషన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది విద్య కాదండి, ఆయనకు కావాల్సింది పైసలే. సంస్థలు పెట్టుకుంటా పోవాలి, పేరెంట్స్ని మోసం చేయాలి, విద్యార్థులను మోసం చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ నింపుకోవాలి. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అండి? ఇది మీరు సృష్టించిందా, నేను సృష్టించిందా? ఇది లైవ్ గా పేరెంట్స్ గూగుల్ లైవ్ గా వెళ్ళి రెజొనెన్స్ 2023 ర్యాంక్స్ అని కొడితే వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజానికి పేరెంట్స్ కి తెలియాల్సిన విషయం చూడండి. వాళ్ళు చేస్తున్న మోసం ఏందో రెజొనెన్స్. మనం ఇంకా కూడా చాలా ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం. ఇలాంటి దానికి తెరలేపుతుంది రెజొనెన్స్ సంస్థ. రైట్. అంటే పేరెంట్స్ ని తెలంగాణలో పిచ్చోలను చేస్తూ పైసలు గడిస్తూ సంస్థలు పెంచుకుంటూ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నది. విద్యార్థి భవిష్యత్తు తొంగలోకి తొక్కుతూ అబద్ధ ప్రచారంతో, అది కూడా సొమ్మొకటిది సోకొకటిది, మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అంటే రెజొనెన్స్. ఒకటి ప్రచారాన్ని ఆ స్టూడెంట్ చైతన్యకు సంబంధించిన వాడు రెజొనెన్స్ చెప్పుకొని అడ్మిషన్ అంతకుమించి ఏం కాదు. పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకోడు కదా, మళ్ళీ దీనికి ప్రెస్ మీట్ పెడతాడు. ఇట్లాంటి వ్యక్తి అండి వీడు.